సమాధి మహర్షి అని ఆయన తపస్సు చేశారు. తపస్సు చేస్తే ఆదిశక్తిని తపస్సు చేశారు. ఆదిశక్తి ప్రత్యక్షమైంది. ఏం కావాలి అని అడిగింది. అంటే ఆ సమాధి మహర్షి ఏం చెప్పారంటే, నాకు నా పరివారానికి, అంటే పరివారం అంటే బంధుమిత్రులకి మోక్షాన్ని ప్రసాదించి తల్లి కైలాసంలో మాకు స్థానాన్ని ఇవ్వమ్మా అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. అప్పుడు వాసవి మాత ఏం చెప్పారంటే, ఈ జన్మలో నీకు సాధ్యం కాదు, తర్వాత జన్మలో నీవు కుసుమ శ్రేష్ఠిగా పుడతావు, కుసుమామని వివాహం చేసుకుంటావు. చేసుకున్న తర్వాత పుత్రకామేశ్వరి యాగం ద్వారా నేను ఆవిష్కృతమవుతాను, మీ ఇంట్లో నేను జన్మిస్తాను. ఆ తర్వాత అగ్ని ప్రవేశం చేయవలసినటువంటి పరిస్థితి తటస్థమవుతుంది. తద్వారా నీకు నీ పరివారానికి ముక్తిని, మోక్షాన్ని, కైలాస సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తానని చెప్పింది తల్లి. అంటే మన అమ్మ ఆదిశక్తి తన కంటి చూపుతోనే సృష్టిలోని సకల చరాచర శక్తిని కూడా, రాక్షసులనే కాదు సకల చరాచర శక్తిని కూడా భస్మం చేయగలిగిన మహాశక్తి, రాక్షసుల్ని చిరునవ్వులతో చంపగలిగిన మహాశక్తి, ఒక 70 ఏళ్ళ ముసలివాడైనటువంటి ఒక విష్ణువర్ధునికి భయపడి అగ్ని ప్రవేశం చేసిందా? అలాంటి పరిస్థితి నడకలు ఉందా మనకి? అమ్మకి ఉందా? అమ్మ వచ్చినది దేనికి వచ్చింది? అమ్మ ఎందుకని వచ్చింది? ఈ అవతారంలో ఈ యొక్క అవతారం ముఖ్య ఉద్దేశం ఏమిటి? అమ్మ చెప్తారమ్మా దయచేసి. ఏంటమ్మా? ఇంకా మనందరికీ ఏం తెలుసంటే, వైశ్యకుల దేవత అమ్మని కొలిస్తే సకల ఐశ్వర్యాలు వస్తాయి. అవునా? అదొకటే తెలుసు కదా మనకి. ఇంకేం తెలుసా? అమ్మని కొలిస్తే ఏ మానవాళికి వైశ్యుడికే కాదు సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తే దాంట్లో సందేహం లేదు. అది సత్యమేవ సత్యం. అమ్మ కొలిస్తే గత జన్మల నుంచి విముక్తిని చెంది జన్మ పరంపర నుంచి నేను విముక్తులను చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుందా తల్లి. మన అమ్మ ఎవరు? మోక్ష ప్రదాయిని. ఐశ్వర్యం అనేది వస్తూ ఉంటాయి, అదేది కాదు. ఐశ్వర్యం అనేది ప్రయాణంలో భాగం. మనం ఎన్ని జన్మలు ఎత్తాము? లక్షల జన్మలు ఎత్తాము. దేనికోసం ఎత్తాము? మోక్షం కోసం ఎత్తాము, ముక్తి కోసం ఎత్తాము, కైలాస సాన్నిధ్యం కోసం ఎత్తాము. కానీ అటువంటి వరాన్ని ఇచ్చే తల్లి మన వాసవి మాత. అంటే మోక్షాన్ని ప్రసాదించే దేవత ఈ భూలోకంలో ఎవరైతే ఉన్నారు అంటే మన వాసవి మాత మాత్రమే ఉంది. అవునా? కాదా? ఎవరు స్పందించట్లేదు. అలాంటి తల్లిని మనమేదో విష్ణువర్ధుడిని భయపడిపోయి ఆయన సంపాదిస్తాడని, ఆయన చేతులతో వస్తే పాపం వస్తుందని ఈ యొక్క చండాలంతా మనం తలుచుకుంటూ మన యొక్క అమ్మవారి చరిత్రని చిన్నపుచ్చుతున్నాం. ఆ యొక్క చిన్నపుచ్చడం వలన మన లోపల ఒక రకమైన శంక ఏర్పడింది. అమ్మ అగ్ని ప్రవేశం చేసింది. విష్ణువర్ధుడిని భయపడి, 70 ఏళ్ళ ముసలాడికి భయపడి అగ్ని ప్రవేశం చేస్తుంది. మనమే కాపాడుతుంది అని మనం అమ్మని మర్చిపోయాం. అవునా? అందుకే తెలుగుబడి వెళ్ళలేదు. సంవత్సరానికి ఒకసారి తెలుగు వెళ్ళేవాళ్ళం, శ్రీశైలం ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాళ్ళం, రకరకాల బాబాల దగ్గరికి, రకరకాల జెండాల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అమ్మని దర్శించుకోవడానికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే అమ్మ యొక్క చైతన్యం యొక్క గొప్పతనం, ఆదిశక్తి అంశాన్ని మనం నమ్మకపోవడమే అది మన దౌర్భాగ్యం. అవునా? అమ్మ అవతారం ప్రారంభంలోనే అగ్ని ప్రవేశం నిర్ణయించబడింది. మనకి అగ్ని ప్రవేశం చాలా కష్టతరమైంది. అగ్ని అనేది అమ్మలోని అంశ. అమ్మని కాల్చుకుందా అగ్ని? అమ్మలోని అంశ. అమ్మలో నుంచి వచ్చిందే పంచుకుంటారని ప్రకృతి స్వరూపిణి అమ్మ. ఆ ప్రకృతి స్వరూపిణి ద్వారా ఒక్కొక్క మాధ్యమం ద్వారా ఒక్కొక్కటి బయటకు ఉంటారు. సీతాదేవి భూమిలో కూడా వెళ్ళిపోయిందంటారు. అంటే భూమి ద్వారా ఆవిడ ఈ భూమికి నిష్క్రమించింది. ఆవిడ
అంతేగాని పంచభూతాలు వాళ్ళ యొక్క సొంతం, వాళ్ళ ఆధీనం. అందువలన అమ్మ చెప్పింది కుసుమశ్రేష్ఠి గారికి, వాళ్ళ నాన్నగారికి విష్ణువర్ధనుడు వస్తే, నాన్నగారు మనమేమి యుద్ధం చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆవిడ వచ్చి అగ్నిప్రవేశం చేసి ఆయన సమాజ విషయ పరంపరకి బంధువులకి మోక్షాన్ని ప్రసాదించడానికి వచ్చిన అవకాశం కాబట్టి ఆవిడ ఏం చెప్పిందంటే, నేను అగ్నిప్రవేశం చేస్తానని చెప్పింది. అగ్నిప్రవేశం చేస్తానంటే మన కూతురు కానీ మన పిల్లవాడు కానీ అగ్నిప్రవేశం చేస్తాను ఎవరు ఒప్పుకుంటారా? మీ బంధువులు ఎవరన్నా ఊపుకుంటూ వెళ్ళిపోయి 100 మంది అగ్నిప్రవేశం చేస్తారా? మన వయసు ఎవరు? లాభం అన్న రావాలి, పుణ్యమైన రావాలి. ఈ రెండింటిలో ఏం రాకపోయినా మన శరీరం వచ్చిన చదవదు. అవునా? లాభం అన్న రావాలి, పుణ్యమైన రావాలి. మన 100 మంది 102 గోత్రికులు గౌరవం అంటూ అమ్మాయిలో, అంటే ఒక రాజుగారి కుమార్తె అయితే మాత్రం ఒక ప్రధానమంత్రి కుమార్తె అగ్నిప్రవేశం చేస్తే, ప్రధానమంత్రి కుమార్తె అగ్నిప్రవేశం చేస్తున్నా ఒప్పుకుంటూ మనం వెళ్ళి లక్షలు చూకేస్తామా? ఎవరైనా ఉద్దేశం ఉన్నామా? అంత సాహసం ఉందా? వేదాంగాలు చదివినటువంటి, వేదాంగాలు ఆచరించేటువంటి, వేదాంగాలను ప్రచారం చేసేటువంటి మౌనమైనటువంటి స్వరూపులు, దైవ స్వరూపులు, జ్ఞాన స్వరూపులు మన పూర్వీకులు. అలాంటి వాళ్ళు ఊరికే ఏదో బాబా వచ్చారని చెప్పేసి కన్నాస్తావా? ఊరికే డబ్బులు చేస్తాం కదా, ఆస్తి చేస్తాం కదా, అలా ఏమి కాదండి. వాళ్ళు మహాయోగ సంపన్నులు, జ్ఞాన సంపన్నులు, విచక్షణ జ్ఞానం కలిగిన వాళ్ళు. అయితే అమ్మ ఎప్పుడైతే అగ్నిప్రవేశం చేస్తా అని చెప్పిందో వాళ్ళ అమ్మ నాన్న కొంచెం నొచ్చుకున్నారు. ఆ తర్వాత అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత 102 గోత్రికులు వాళ్ళందరూ కూడా, అంటే మనందరూ 102 గోత్రికులకు సంబంధించిన పరివారం కదా, మన పిల్లలు, చిన్న పిల్లలు, యుక్త వయసు వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఎందుకు వేడుకున్నారంటే, అమ్మని ఆదిశక్తిగా వాళ్ళ యొక్క జ్ఞాన దృష్టిలో నుంచి వాళ్ళ యొక్క జీవనంలో కనుగొన్నారు. కాబట్టి అమ్మ నువ్వు ఆదిశక్తివి, నీతో పాటు మేము కైలాసాన్ని రావడం కన్నా మా జీవితానికి ఏమి భాగ్యము, మా జీవితానికి అర్థం ఏముంది? ఇంకా మా యొక్క ఎంతో ఐశ్వర్యం ఉన్నా, భోగభాగ్యాలు ఉన్నా కూడా మాకు ఈ రుణప్రాయము, నీతో పాటు ప్రయాణం మా పుణ్యము, మమ్మల్ని కూడా నీతో పాటు కైలాసాన్ని తీసుకెళ్ళామా అని చెప్పేసి కుటుంబ సభ్యులు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు ప్రతిమలాడారు అమ్మని. అమ్మ ఏం చెప్పిందంటే, ఈ యొక్క ధర్మాన్ని రక్షించడానికి, సంస్కృతిని రక్షించడానికి, వేద రక్షణకు, ఈ యొక్క భూమిలో జ్ఞాన సంపదని ప్రచారం చేయడానికి మీరు అవసరం. కాబట్టి 102 గోత్రికుల్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే నొట్టప్పుడు తీసుకెళ్తారని చెప్పింది ఆ తల్లి. తీసుకెళ్తారని చెప్తే ఏం చెప్పిందంటే, మీరందరూ కూడా ఇటువంటి మహాభాగ్యానికి, అంటే జీవితం రుణప్రాయంగా భావించి అగ్నిప్రవేశానికి సిద్ధపడ్డారు. కాబట్టి మీరందరూ 102 గోత్రికుల్లో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తరువాతి కాలంలో మీ జీవిత కాలం పూర్తయిన తర్వాత మీరందరినీ కూడా కైలాసాన్ని తీసుకెళ్తారని చెప్పేసి అమ్మ వాళ్ళకు మాటిచ్చారు. మాట్లాడటం వల్ల అమ్మ చెప్పిన మాటకి కట్టుబడి, అమ్మ చెప్పిన ఇచ్చిన బాధ్యతకి తలకి భూమి మీద ఉండాలి. కానీ లేకపోతే వాళ్ళందరూ కూడా 2 రోజులు 30 కూడా మిగతా అగ్నిప్రవేశం చేసేవాళ్ళు.